భారతీయ కాలగణనలో షష్ఠిపూర్తి చక్రం అత్యంత విలక్షణమైనది. 60 సంవత్సరాల ఈ కాలచక్రంలో ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం, ఆ నామానికి తగిన గుణధర్మాలు అంతర్లీనంగా ఉంటాయి. శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ చక్రంలో 40వ సంవత్సరంగా వస్తుంది. జ్యోతిష్య శాస్త్ర కోణంలో పరిశీలిస్తే పరాభవ అంటే కేవలం ఓటమి అని కాకుండా అహంకారం యొక్క పతనం మరియు ఆత్మజ్ఞానం యొక్క ఉదయం అని అర్థం చేసుకోవాలి. 2026 మార్చి 19వ తేదీ గురువారం నాడు చైత్రశుద్ధ ప్రతిపద తిథితో ఈ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. తులారాశివారికి ఈ సంవత్సరం గ్రహగతులు అత్యంత ఆసక్తికరమైన మరియు శక్తివంతమైన మార్పులను సూచిస్తున్నాయి. వాయుతత్వానికి చెందిన తులారాశికి శుక్రుడు అధిపతి కావడం వల్ల ఈ రాశివారు సహజంగానే సమతుల్యతను, న్యాయాన్ని ఆకాంక్షిస్తారు. పరాభవనామ సంవత్సరంలో వీరి జీవితం ఏ విధంగా ప్రభావితం కాబోతోందో ఈ నివేదికలో అత్యంత లోతుగా విశ్లేషించడం జరిగింది. పరాభవనామ సంవత్సర ప్రాశస్త్యం మరియు కాలనిర్ణయ విశ్లేషణ. శ్రీ పరాభవనామ సంవత్సరం కలియుగ వర్షం 5127లో ప్రవేశిస్తోంది. ఈ సంవత్సరం ఉగాది పర్వదినం మార్చి 19న సంభవిస్తుండగా ఇది శాలివాహన శక 1948వ సంవత్సరానికి ఆరంభం. జ్యోతిష్య శాస్త్ర పరిభాషలో ఈ సంవత్సరాన్ని గురుగ్రహం యొక్క గమనంతో ముడిపడి ఉన్న జోవియన్ సైకిల్లో భాగంగా గుర్తిస్తారు. సంవత్సరం ప్రారంభ తేదీ మార్చి 19, 2026 నాడు తిథి ప్రారంభం ఉదయం 6:52 జరుగుతుంది. తిథి ముగింపు మార్చి 20 ఉదయం 4:52 అవుతుంది. సంవత్సర చక్ర సంఖ్య 40. శాలివాహన శకం 1948 మరియు కలియుగ అబ్దము 5127. పురాణగాథల ప్రకారం నారద మహర్షికి కలిగిన 60 మంది పుత్రుల నామాలే ఈ సంవత్సరాలకు పెట్టబడ్డాయి. అందులో పరాభవ ఒకరు. ఈ సంవత్సరానికి అధిపతిగా బృహస్పతి వ్యవహరించడం వల్ల సమాజంలో ధర్మం, న్యాయం మరియు ఆధ్యాత్మిక విలువలపై గొప్ప చర్చ జరుగుతుంది. కాలజ్ఞాన కోణంలో చూస్తే పరాభవ సంవత్సరం మానవజాతికి వినయం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. ఈ సంవత్సరం చైత్రశుద్ధ ప్రతిపద గురువారం రోజున రావడం వల్ల సంవత్సర రాజుగా గురుగ్రహమే అంటే బృహస్పతి బాధ్యతలు స్వీకరిస్తాడు. ఇది తులారాశివారికి అత్యంత అనుకూలమైన పరిణామం. ఎందుకంటే తులారాశికి గురుడు భాగ్యాధిపతి మరియు తృతీయ వ్యయాధిపతి అయినప్పటికీ రాజుగా గురుడు ఉండటం వల్ల ధర్మబద్ధమైన విజయాలు లభిస్తాయి. తులారాశి స్వరూపం మరియు పరాభవనామ సంవత్సర ఆదాయ వ్యయాలు. తులారాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు కలిగినవారు ఈ రాశికి చెందుతారు. శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల వీరు కళాత్మక దృష్టిని, విశ్లేషణాత్మక శక్తిని కలిగి ఉంటారు. పరాభవనామ సంవత్సరంలో తులారాశివారి ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులను నిర్ణయించే ఆదాయ వ్యయాలు మరియు రాజపూజ్య అవమానాల వివరాలు ఇక్కడ చూడవచ్చు. ఆదాయం 5గా ఉండగా వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 6గా ఉండగా అవమానం 3గా నమోదవుతోంది. ఆదాయం 5 కాగా వ్యయం 14 ఉండటం అనేది ఆర్థికపరంగా ఒక హెచ్చరికగా భావించాలి. అయితే జ్యోతిష్యశాస్త్రంలో వ్యయం అంటే కేవలం నష్టం అని కాదు. గృహ నిర్మాణం, శుభకార్యాలు, పిల్లల చదువులు లేదా స్థిరాస్తుల కొనుగోలు వంటి సానుకూల అంశాల కోసం కూడా అధికంగా ధనం ఖర్చవుతుంది అని దీని అర్థం. రాజపూజ్యం 6గా ఉండటం వల్ల సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి, పదవిలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నవనాయక చక్రం పరాభవ సంవత్సర గ్రహపరిషత్. ప్రతి సంవత్సరానికి ఒక మంత్రిమండలి ఉంటుంది. దీనిని నవనాయక చక్రం అంటారు. 2026-27 సంవత్సరానికి ఈ చక్రం క్రింది విధంగా ఉంటుంది. రాజుగా గురువు బృహస్పతి అంటే జూపిటర్ వ్యవహరిస్తుండగా ఈ సంవత్సరానికి గురువు రాజు కావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది మరియు విద్యావ్యవస్థలో సంస్కరణలు వస్తాయి. మంత్రిగా కుజుడు అంటే మార్స్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా రక్షణ రంగం బలోపేతమవుతుంది మరియు పాలకులు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. సేనాధిపతిగా శని ఉండటం వల్ల క్రమశిక్షణారాహిత్యంపై కఠిన చర్యలు ఉంటాయి మరియు చట్టం తన పని తాను చేసుకుంటుంది.
సస్యాధిపతిగా బుధుడు ఉండటం వల్ల వాణిజ్య పంటలకు, సాంకేతిక ఆధారిత వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ధన్యాధిపతిగా చంద్రుడు ఉండటం వల్ల ఆహార భద్రతపై దృష్టి పెరుగుతుంది. తులారాశివారికి రాజుగా గురుడు ఉండటం వల్ల న్యాయపరమైన చిక్కుల నుండి విముక్తి లభిస్తుంది. మంత్రిగా కుజుడు ఉండటం వల్ల స్థిరాస్తి వివాదాలు పరిష్కరమవుతాయి. శని సంచార ప్రభావం. షష్టమ శని యోగం. తులారాశివారికి ఈ సంవత్సరమంతా శనిభగవానుడు మీ రాశి నుండి 6వ ఇల్లైన మీనరాశిలో సంచరిస్తాడు. జ్యోతిష్యశాస్త్రంలో 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాల సంచారం ఉపచయస్థాన శుభఫలితాలను ఇస్తుంది. శత్రువినాశనం విషయంలో చెప్పాలంటే మీపై అసూయపడేవారు లేదా వృత్తిపరంగా మీకు అడ్డంకులు సృష్టించేవారు ఈ కాలంలో వెనకడుగు వేస్తారు. శనిదేవుని ప్రభావంతో శత్రువులు మిత్రులుగా మారే అవకాశం కూడా ఉంది. రుణవిముక్తి విషయంలో చెప్పాలంటే దీర్ఘకాలంగా వేధిస్తున్న అట్లు లేదా ఆర్గిత ఇబ్బందుల నుండి బయటపడటానికి మార్గాలు సుగమమవుతాయి. ఆరోగ్య సిద్ధి కోసం చూస్తే గత కొంతకాలంగా వేధిస్తున్న శారీరక రుగ్మతల నుండి ఉపశమనం లభిస్తుంది. శని 6వ ఇంట్లో ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు మరియు ఉద్యోగవేటలో ఉన్న వారికి ఈ సంచారం ఒక వరం వంటిది. కఠిన శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. శని 6వ ఇంట్లో ఉండటం వల్ల కలిగే మరో ముఖ్యమైన మార్పేమిటంటే మీరు వృత్తిలో అత్యంత క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. ఇది పై అధికారుల నుండి మెప్పు పొందటానికి దోహదపడుతుంది. గురుగ్రహ సంచారం. అదృష్టం మరియు కర్మఫలాల విశ్లేషణ. గురుగ్రహ సంచారం తులారాశివారికి ఈ సంవత్సరంలో 3 విధాలుగా మారుతుంది. ఇది మీ జీవితంలోని వివిధ రంగాలను ప్రభావితం చేస్తుంది. మొదటగా ఉగాది నుండి 2 జూన్ 2026 వరకు గురుడు 9వ ఇంట్లో అంటే మిథున రాశిలో ఉంటాడు. సంవత్సరం ప్రారంభంలో గురుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. తండ్రి నుండి ఆస్తి కలిసి రావడం లేదా తండ్రి ఆరోగ్యం మెరుగుపడటం జరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు, తీర్థయాత్రలకు అవకాశం లభిస్తుంది. అదృష్టం తోడవడం వల్ల ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. రెండవ దశలో జూన్ 2 నుండి అక్టోబర్ 31, 2026 వరకు గురుడు 10వ ఇంట్లో అంటే కర్కాటక రాశిలో ఉంటాడు. గురుడు తన ఉచ్ఛక్షేత్రమైన కర్కాటకంలో ప్రవేశిస్తాడు. ఇది తులారాశికి కర్మస్థానం. వృత్తిలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. పనిభారం విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి కలగవచ్చు. రాజ్యంలో గౌరవం దక్కుతుంది. అయితే బదిలీలు లేదా పనిచేసే చోట మార్పులు సంభవించవచ్చు. ఈ సమయంలో మీరు చేసే పనులు భవిష్యత్తులో మీకు గొప్ప కీర్తిని తెస్తాయి. మూడవ దశలో అక్టోబర్ 31, 2026 తర్వాత గురుడు 11వ ఇంట్లో అంటే సింహరాశిలో ప్రవేశిస్తాడు. గురుడు లాభస్థానంలో ప్రవేశించడం వల్ల ఆర్థికంగా గొప్ప మలుపు వస్తుంది. పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలవుతాయి. సోదర సోదరీమణుల నుండి మద్దతు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు మరియు సామాజిక వర్గంలో ఉన్నత స్థానం లభిస్తుంది. రాహుకేతు సంచారం మరియు కర్మ పరిపక్వత. రాహు మరియు కేతు గ్రహాలు డిసెంబర్ 6, 2026 వరకు వరుసగా 5 మరియు 11 ఇళ్లలో సంచరిస్తారు. ఆ తర్వాత రాహువు 4వ ఇంట్లోకి అంటే మకర రాశిలోకి, కేతువు 10వ ఇంట్లోకి అంటే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. రాహువు 4వ ఇంట్లో డిసెంబర్ 2026 తర్వాత ప్రవేశించడం గురించి చెప్పాలంటే ఇది సుఖస్థానం. ఇక్కడ రాహువు ప్రవేశం వల్ల ఇంటి వాతావరణంలో కొంత అశాంతి నెలకొనవచ్చు. గృహ నిర్మాణ పనుల్లో జాప్యం కలగవచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. స్థిరాస్తుల కొనుగోలు సమయంలో పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. కేతువు 10వ ఇంట్లో డిసెంబర్ 2026 తర్వాత ప్రవేశించడం గురించి చెప్పాలంటే ఇది కర్మస్థానం. వృత్తిలో కొంత వైరాగ్యం లేదా అసంతృప్తి కలగవచ్చు. ఏకాగ్రత లోపించడం వల్ల చిన్నపాటి తప్పులు జరిగే ప్రమాదముంది. అయితే ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్నవారికి ఇది అత్యంత అద్భుతమైన కాలం. ఈ రాహుకేతువుల మార్పు కర్మ పరిపక్వతను సూచిస్తుంది. మీరు బాహ్య విజయాల కంటే అంతర్గత ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్జిక మరియు వృత్తిపరమైన వివరణాత్మక విశ్లేషణ. తులారాశివారికి పరాభవనామ సంవత్సరం వృత్తిపరంగా ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఆదాయ వ్యయాల పట్టికలో వ్యయం 14గా ఉన్నప్పటికీ అది దారిద్ర్యాన్ని సూచించదు, పెట్టుబడిని సూచిస్తుంది. ఉద్యోగరంగంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలు అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి విదేశీ ప్రాజెక్టులు లభిస్తాయి. సహోద్యోగులతో విభేదాలు తొలగిపోతాయి. అయితే మీ నిర్ణయాలను ఇతరులతో పంచుకునే ముందు జాగ్రత్త వహించాలి.
వ్యాపార రంగంలో నూతన వ్యాపారాలు ప్రారంభించేవారు జూన్ 2 తర్వాత అడుగువేయడం శ్రేయస్కరం. ఎగుమతి మరియు దిగుమతి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత లేకపోతే డిసెంబర్ తర్వాత ఇబ్బందులు తప్పవు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ఆర్థిక నిర్వహణ విషయంలో ఆదాయం 5 ఉన్నందున ప్రతి రూపాయిని లెక్క చూసుకుని ఖర్చు చేయాలి. వాహన రుణాలు లేదా గృహ రుణాల కోసం ప్రయత్నించేవారికి బ్యాంకుల నుండి సులభంగా సహకారం లభిస్తుంది. పొదుపు పథకాలపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. కుటుంబ జీవితం మరియు ఆరోగ్య సంరక్షణ. తులారాశివారి కుటుంబ జీవితం పరాభవ సంవత్సరంలో మిశ్రమంగా ఉంటుంది. శుక్రుడి అనుగ్రహం వల్ల ఇంటికి కావలసిన విలాస వస్తువుల కొనుగోలు జరుగుతుంది. కుటుంబ విషయాల్లో పిల్లల చదువులు, వారి కెరీర్ విషయంలో ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారికి అక్టోబర్ తర్వాత సత్ఫలితాలు లభిస్తాయి. అయితే 4వ ఇంట్లో రాహువు ప్రవేశం వల్ల అత్తమ్మామల వైపు నుండి లేదా తల్లివైపు బంధువుల నుండి చిన్నపాటి విభేదాలు రావచ్చు. ఆరోగ్య విషయంలో శని 6వ ఇంట్లో ఉండటం వల్ల మీరు రోగాల నుండి రక్షించబడతారు. అయితే అక్టోబర్ తర్వాత గుండె, ఊపిరితిత్తులు లేదా గ్యాస్ట్రిక్ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సరైన వ్యాయామం, సమతుల్య ఆహారం తప్పనిసరి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలి. నక్షత్రాల వారీగా సూక్ష్మ విశ్లేషణ. తులారాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి గ్రహ సంచారాలు వేరువేరు ప్రభావాలను చూపుతాయి. చిత్తా నక్షత్రం 3వ పాదం, 4వ పాదాల వారికి కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు భూమి సంబంధిత వ్యవహారాల్లో లాభపడతారు. సాంకేతిక నైపుణ్యమున్న వారికి ప్రశంసలు దక్కుతాయి. అయితే రక్తపీడనం లేదా ఉష్ణ సంబంధ రుగ్మతల పట్ల జాగ్రత్త వహించాలి. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి రాహువు అధిపతి. వీరు విదేశీ విద్య లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. కళారంగంలో ఉన్నవారికి ఇది స్వర్ణయుగం. అనవసర భయాందోళనలను వదిలివేయడం మంచిది. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి గురుడు అధిపతి. గురుడు రాజుగా ఉండటం వల్ల వీరికి సమాజంలో అగ్రస్థానం లభిస్తుంది. పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే ఆహార నియమాల్లో జాగ్రత్త వహించకపోతే బరువు పెరిగే అవకాశముంది. మాసవారీగా గోచార విశ్లేషణ. శ్రీ పరాభవనామ సంవత్సరంలోని 12 మాసాల్లో తులారాశివారి స్థితిగతులు కింది విధంగా ఉంటాయి. చైత్రం మరియు వైశాఖం మాసాలు అంటే మార్చి నుండి మే 2026లో నూతన పనులు ప్రారంభమవుతాయి మరియు భాగ్యోదయం కలుగుతుంది. జ్యేష్ఠం మరియు ఆషాఢం మాసాలు అంటే జూన్ నుండి ఆగస్టు 2026లో వృత్తిలో మార్పులు సంభవిస్తాయి మరియు కర్మస్థానంలో గురు ప్రభావం అనుభవమవుతుంది. శ్రావణం మరియు భాద్రపదం మాసాలు అంటే ఆగస్టు నుండి సెప్టెంబర్ 2026లో శత్రువులపై విజయం సాధిస్తారు మరియు కోర్టు కేసులు పరిష్కరిస్తారు. ఆశ్వేయుజం మరియు కార్తీకం మాసాలు అంటే అక్టోబర్ నుండి నవంబర్ 2026లో లాభాలు పెరుగుతాయి మరియు శుభకార్యాల నిర్ణయం జరుగుతుంది. మార్గశిరం మరియు పుష్యం మాసాలు అంటే డిసెంబర్ 2027 నుండి జనవరి 2027లో స్థిరాస్తి పనుల్లో వేగం వస్తుంది మరియు రాహుకేతు మార్పు జరుగుతుంది. మాఘం మరియు ఫాల్గుణం మాసాలు అంటే ఫిబ్రవరి 2027 నుండి మార్చి 2027లో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, తీర్థయాత్రలకు అవకాశం లభిస్తుంది మరియు సంవత్సరం శాంతియుతంగా ముగుస్తుంది. శాస్త్రీయ పరిహారాలు మరియు సూచనలు. పరాభవనామ సంవత్సరంలో ఎదురయ్యే ఆర్థిక వ్యయాలను, రాహుకేతువుల వల్ల కలిగే మానసిక ఆందోళనలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయాలి. మహాలక్ష్మీ ఆరాధన. రాశి అధిపతి శుక్రుడు కావడం వల్ల ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం పఠించాలి. తెలుపు రంగు పుష్పాలతో పూజ చేయడం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం. గురుగ్రహం కర్మస్థానంలో ఉన్నప్పుడు పని ఒత్తిడి తగ్గడానికి గురువారం నాడు దక్షిణామూర్తికి లేదా సాయిబాబాకు పసుపు రంగు పుష్పాలు సమర్పించాలి. దుర్గాదేవి పూజ. రాహువు 4వ ఇంట్లో మారిన తర్వాత గృహశాంతి కోసం ప్రతి మంగళవారం దుర్గాస్తోత్రం పఠించాలి. ఇది రాహువు వల్ల కలిగే అశాంతిని తొలగిస్తుంది. శనిదేవుని సేవ. శని ప్రభావం సానుకూలంగా ఉండడానికి శనివారం నాడు నుమ్ముల నూనెతో దీపం వెలిగించాలి. పేదలకు, వృద్ధులకు సహాయం చేయడం శనిదేవునికి అత్యంత ప్రీతిపరమైనది. ముగింపు మరియు భవిష్యత్ దర్శనం. తులారాశివారికి శ్రీ పరాభవనామ సంవత్సరం 2026-2027 ఒక నిర్ణయాత్మకమైన కాలం. గ్రహాల గతులు గమనిస్తే మీరు వృత్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కావలసిన శక్తిని శని మరియు గురువులు అందిస్తున్నారు. ఆదాయ వ్యయాల్లో వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ అది భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడిగా మారుతుంది. పరాభవ సంవత్సర తత్వం ప్రకారం విజయగర్వం దరిచేరనీయకుండా వినయంతో మెలగడం వల్ల మీరు సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందుతారు. ఈ సంవత్సరం మధ్యలో
అంటే జూన్ నుండి అక్టోబర్ మధ్య పని ఒత్తిడి పెరిగినప్పటికీ సహనం వహిస్తే సంవత్సరాంతానికి అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి. ఆధ్యాత్మిక సాధన, నిరంతర శ్రమ మరియు పెద్దల ఆశీస్సులతో తులారాశివారు ఈ సంవత్సరంలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారని జ్యోతిష్య విశ్లేషణ సూచిస్తోంది.